అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు కాబట్టి ధర్మరాజుని కలిసి, అయ్యా నన్ను మీరు అపార్థం చేసుకోవద్దు, అలా చేసుకోరు, అయినా చెబుతున్నాడు, చెప్పాలి, రాయబరిగా వెళ్ళినోడు చెప్పాలి. ఎంతకున్ పోకున్నన్ కినుక వహించియు జంకించియు భంగించియు తృణీకరించియు ధిక్కరించియు చూచితి. ఇక్కడ చూడండి, తిక్కన గారు వచనంలో కృష్ణుని యొక్క ప్రయత్నంలో ఉండే చిత్తశుద్ధిని చెబుతున్నాడు. ఎంతకున్ పోకున్నన్ కినుకను తెచ్చుకొని జంకించియు భంగించియు ధిక్కరించియు తృణీకరించియు చూచితి. కార్యంబు భగ్నం బగుట కొల్లక వెండియు శాంతవచనంబులు పలికితి. కార్యంబు భగ్నం బగుట కొల్లక వెండియు శాంతవచనంబుల పలికితి. అతండు అశక్త దుర్జనత చేయం చూచినన్ అమానుషంబులకు వెడమాయనన్ బన్ని పెక్కుపోకలను పోయిది. అతండు అశక్త దుర్జనత చేయం చూచిన అమానుషంబులకు కొన్ని వెడమాయనన్ బన్ని పెక్కుపోకలను పోయిది. ఎల్లభంగుల సంధియ కావలయునని పొరలంగలయంతయున్ పొరలితి. ఎల్లభంగుల సంధియ కావలయునని పొరలంగలయంతయున్ పొరలితి. ఇది పరమాత్మ చిత్తశుద్ధికి ఈ 4 వాక్యాలు 4 వేదాలు లాంటివి. ఆ ప్రయత్నం అంత చిత్తశుద్ధిగా చేయాలి మనం. మళ్ళీ నిష్కామమే, మనకేం అక్కర్లేదు, ఏం జరుగుతుందో మనకు అనవసరం, కానీ ప్రయత్నం బాగా చేయాలి. ఇప్పుడు అర్థమైంది కదా ప్రయత్నానికి దైవానుగ్రహానికి ఉండే సంబంధం. మళ్ళీ అడగద్దు, మళ్ళీ అనుకోద్దు ఇంక మనస్సులో. అది రావాలి అని గట్టి పట్టుదల పడుతున్నామంటే నీకు అది నిష్కామకర్మ కాదు, కామ్యకర్మ. వద్దు, పట్టుదల వద్దు. అలాగనే వస్తే ఏం రాకపోతే ఏమని అశ్రద్ధగా చేయొద్దు. ఈ ఒక్క దృష్టి కార్మికులలో, కర్షకులలో, ఉద్యోగులలో, ప్రైవేటు ప్రభుత్వ వ్యవస్థలు అన్నిటిలో ఉంటే దేశం బాగుపడడానికి ఇంకేమైనా కావాలా? అంచేత భగవద్గీతను మించిన వ్యక్తిత్వ వికాస గ్రంథం లేదు, భారతాన్ని మించిన గ్రంథం లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి.